తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి మరియు ఇక్కడ ఉన్న మహిళలకు, సోదరులకు అందరికీ నా నమస్కారం. నేను ఇప్పుడే కోవూరు మండలంలో మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రచారం మొదలుపెట్టాను. అది మోడేగుంట నుంచి మొదలుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే ఈ ఊరంతా తిరగడం జరిగింది, ఇంకా కొంచెం ఉంది. ఈ తిరిగిన సగంలోనే నాకు ఇక్కడ ఎన్నో సమస్యలు కనిపించాయి. మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి అది అంతకుముందు ఆయనే మీ కాలనీ అంతా ఇల్లు కట్టించారని మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది. తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ పక్కా ఇల్లు, అందరూ చాలామంది గుడిసెలు, చిన్న చిన్న ఇళ్లల్లో వర్షం వస్తే నీళ్ళు వచ్చే ఇళ్లల్లో ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు అన్నీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు అందరికీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం రైతులకి చాలా అన్యాయం చేసింది. సబ్సిడీలు అని చెప్పారు, కానీ ఏమీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. నాకు ఇల్లు లేగుంటపాడులోనే ఉంది. ఎందుకంటే నా కోడలు కొల్లు కుదురు రఘురామరెడ్డి గారి మనవరాలు, నా కొడుకు ఇక్కడి అల్లుడే, మీ కోవూరు మండలం అల్లుడే. కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాము, అందుబాటులో ఉండము అనేది పెట్టుకోకండి. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు అమలు చేయబోతున్నారు. అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను.